ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్‌కి సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఊహించని విధంగా లాస్ట్ వీక్ మాత్రమే ఓటింగ్ తారుమారైన సిట్యుయేషన్స్ దాదాపుగా లేనట్టే. ఎందుకనంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు అనుకున్నదే జరుగుతూ ఉంటుంది. అయితే సీజన్ 9లోనే టాప్ 4గా ఉండాల్సిన డెమాన్ పవన్ టాప్ 3గా మారిపోయి ఇమాన్యుల్ లాంటి ఒక టాప్ సెలబ్రిటీని కూడా వెనక్కి తోసేసాడు. ఇది చెప్పాలి అంటే బేసికల్లీ డెమాన్ పవన్ ఆటకి ఫస్ట్ నుంచి గుర్తింపు రాకపోవటమే దీనికి ప్రధానమైన కారణం. అయితే తను కష్టపడి ఆడినా తనకి అప్రిసియేషన్ ఉండేది కాదు 'నాగ్ సార్' దగ్గర నుంచి. కానీ తనేదైనా తప్పు చేస్తే మాత్రం వేరే తిట్లు తిట్టటం, త తలుపులు ఓపెన్ ద డోర్స్ అనటము, ఇంకా రకరకాలుగా. అయితే చాలామంది కాంట్రోవర్సీ చేసేవాళ్ళు కానీ, లేకపోతే డెమాన్ పవర్‌న సపోర్టర్స్ కానీ ఎలా మాట్లాడేవాళ్ళంటే, వేరే వాళ్ళైతే మీకు ఓకేనా? అయితే ఎలా ఎలా ఉండేదంటే డెమాన్ పవన్‌కి ఒక రూలు, మిగతా వాళ్ళకి ఇంకొక రూలా అన్నట్టుగానే ఉండేది. సో, ఈ రకంగా చూసుకోవడము ప్లస్ డెమాన్ పవన్ విషయంలో జరిగిన చాలా పెద్ద గందరగోళం ఏంటంటే రితుని తొయ్యటం కానీ, అలాగే 'బిగ్ బాస్' కూడా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇప్పుడు 'బిగ్ బాస్' ఎలా చేశాడంటే మిగతా వాళ్ళందరూ గేమ్ గురించి చాలా స్ట్రాటజీస్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ 'బిగ్ బాస్' మాత్రం కెమెరాని ముఖ్యంగా లైవ్ చూసే వాళ్ళకి ఇది తెలిసిపోతుంది. లైవ్‌లో కెమెరాని రితు అండ్ డెమాన్ వైపే పెట్టి వాళ్ళేసుకుంటున్న సోది, వాళ్ళు సాగదీస్తున్న టాపిక్‌నే చూపించేవాళ్ళు. మిగతా వాళ్ళ ఆట, స్ట్రాటజీలు, ప్లాన్‌లు చూపించండ్రా అయ్యా అని కింద లైవ్‌లో చాలా మంది కామెంట్స్ పెడుతున్నా కూడా మరి డెమాన్ పవన్‌ని బ్యాట్ చేయడానికా, లేకపోతే రితుని హైలైట్ చేయడానికా తెలీదు కానీ అలా చేస్తూ ఉండేవారు. 'బిగ్ బాస్' కూడా. అయితే వాటెవర్ ఇట్ ఈస్ ఇప్పుడు రితు గురించి షాకింగ్ విషయాలైతే బయట పెట్టడం జరిగింది. అదేంటి అండ్ తనుజ విషయంలో కూడా. అయితే ఫస్ట్ బేసిక్ పాయింట్ రితు గురించి ఏం చెప్పాడంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తర్వాత రితు అంటే వాళ్ళ అగ్ని పరీక్ష బ్యాచ్ ఉన్నారు కదా! అంటే మన శ్రీజ కానీ, ప్రియా కానీ వీళ్ళున్నారు కదా! సో, వీళ్ళు ఫస్ట్ వీక్స్‌లో ఎలా ఉండేవాళ్ళంటే ఫస్ట్ 2 వీక్స్ ఎవరైనా వాళ్ళ వాళ్ళ నామినేషన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు సేవ్ అవ్వాలని చాలా కోరుకునేవాళ్ళంట. అంటే వాళ్ళకేదైనా గేమ్ ఆడాలి అని చెప్పేసి పుష్ చేయటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం మనం నామినేషన్స్‌లో ఉన్నాం అనుకోండి. ఆ వారం అంతా ఏదో ఒక గేమ్ ఆడితే కొంచెం స్క్రీన్ స్పేస్ దొరికి ఓట్స్ పడతాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. 'బిగ్ బాస్‌కెళ్ళిన' వాళ్ళందరూ అనుకుంటారు కదా! సో, అలాగే అనుకుంటూ ఉండేవారట. అయితే వీళ్ళు కాకుండా రితు ఒకరోజు డెమాన్ పవన్ మీకు గుర్తుందా? చివరి వరకెళ్తే ఒక ఫారెన్ అమ్మాయి ఇట్లాగా కోట్ తీసి తన ఫోటో చూపిస్తే ఇలా షాక్ అయ్యి ఒక డేంజర్ జోన్ ఉంటది. ఐడియా ఉంది కదా! ఆ డేంజర్ జోన్‌లో రితు ఎలా అంటే డెమాన్ గెలవాలని చెప్పేసి ఏడ్చేసిందంట లిటరల్‌గా. సో, ఆ మూమెంట్ నుంచి తను ఎక్కడో రితుకి కనెక్ట్ అయ్యాడు. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో నన్ను సపోర్ట్ చేసే ఏకైక వ్యక్తి అగ్ని పరీక్ష వాళ్ళు కాకుండా అంటే అది ఖచ్చితంగా రితునే అట. రితు వాళ్ళని కూడా అంటే సెలబ్రిటీస్‌ని అంటే ఓనర్స్, టెనెంట్స్ కదా! ఆ టెనెంట్స్‌ని కూడా సపోర్ట్ చేయకుండా డెమాన్ గెలవాలి, డెమాన్ ఎలిమినేట్ అవ్వకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళలో రితు కూడా ఒకటట. అందుకనే రితు అంటే తనకి తెలియకుండానే ఇష్టం పెరిగిపోయిందట. ప్లస్ కెప్టెన్ అవ్వాలని చాలా స్ట్రాంగ్‌గా కోరుకుందట. అప్పటికింకా రితు కెప్టెన్ అవ్వలేదు. కానీ డెమాన్ కెప్టెన్ అవ్వాలని చాలా కోరుకుంది. అంతలాగా నన్ను ఎంతో అభిమానించే అమ్మాయికి నేను కనెక్ట్ అవ్వడంలో తప్పేంటి అంటే, అప్పుడు శ్రీజ అంది కదా! ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బజ్ ఇంటర్వ్యూలో డెమాన్ పవన్ లవ్ ట్రాక్ కావాలనే నడిపాడు. వాడు ముందే ప్రిపేర్ అయ్యాడు. లవ్ ట్రాక్ నడిపితే ఎక్కువ కాలం ఉంటాం అనేసేసని అన్నాడు కదా! అంది కదా! సో, శ్రీజ మాత్రమే కాదు ఆ టైంలో హరిత హరీష్ గారు కూడా అదే చెప్పారు. కావాలనే డెమాన్ పవన్ లవ్ ట్రాక్ నడుపుతున్నాడనేసేసి. సో, ఆ పాయింట్స్ అన్నీ అడిగితే అప్పుడు మొత్తం విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చాడనమాట. అంతే కాకుండా రితు చాలా సందర్భాల్లో అంటే రితు స్ట్రాటజీ ఏదైనా కావచ్చు, లేదా వేరే ఇంకేదైనా కావచ్చు. కానీ డెమాన్‌తో మాత్రం చాలా జెన్యూన్‌గానే అంటే డెమాన్ నచ్చాడు. ఈవెన్ రితుకి కూడా చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు కాదు. మేబీ తన గేమ్ వల్లనా లేకపోతే వేరే వల్లనా తెలీదు కానీ. అప్పుడు డెమాన్ ఒక్కడే తనకి సపోర్ట్ చేస్తూ ఉండేవాడట. అయితే చాలా సందర్భాలలో ఒక ఇమ్యూనిటీ శ్రీజకివ్వటము, అలాగే కెప్టెన్సీ కంటెండర్ శ్రీజకివ్వడం.
కర్డ్ శ్రీజకి ఇవ్వటం ఇవన్నీ చూసినా కూడా రితు బాధపడేది కానీ ఎందుకు నువ్వు తనకే ఇచ్చావు నాకెందుకు ఇవ్వలేదు అని కొంత అడిగేది కానీ తర్వాత తను అర్థం చేసుకునేది. ఏదన్నా ఒక విషయం మీద తను బాధపడితే అది అప్పటితో వదిలేసేది. నేనే సాగదీస్తూ ఉండేవాడిని. కానీ ఒక విషయంలో మాత్రం నాకెందుకో తను నచ్చలేదు. 5 స్టార్ వచ్చినప్పుడు ట్రస్ట్ లేదా అని తను చాలా నన్ను అడిగింది. ఆ విషయంలో నేనెందుకో అసలు చాలా బ్రేక్ లాగా అయిపోయాను. ఎందుకంటే వాళ్ళ దగ్గరికెళ్ళి నేను అడగలేదు. వాళ్ళే వచ్చి ఏవో రకరకాల విషయాలు చెప్తున్నారు అన్నప్పుడు కనీసం తను అర్థం చేసుకోవాలి కదా! ఎందుకంటే వాళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా "రితుతో నువ్వు జాగ్రత్తగా ఉండు. రితుతో నువ్వు దూరంగా ఉండు" అనేసి అన్నారు. అంటే అప్పుడు శివాజీ గారు అంటారనమాట, "కరెక్టే. రితు అనే ఒక గీతొచ్చింది నీకు మధ్యలో. నువ్వు గనక ఈ 2, 3 వారాలు ఏదైతే నీ కామెడీ, నీ ఆట, నీ నీ ఓపెన్ అప్ అవ్వడం గనక నువ్వు ఫస్ట్ వీక్స్ నుంచి చూపించుంటే ఈ పాటికి నువ్వే విన్నర్ అయ్యేవాడివి" అంటే అప్పుడు చెప్పాడనమాట. రితు ఎక్కడో నేను కొంచెం వేరే వాళ్ళతో కలిస్తే కొంచెం పొసెసివ్ ఫీల్ అయ్యేది. ఆ ఫీలింగ్‌నెస్ ఉండటం వల్లే మేబీ నేను తొందరగా కలవలేకపోయాను. ఎందుకనంటే వేరే వాళ్ళ విషయంలో నేను అలా ఉండలేను కదా! అనేసేసి తన వాయిస్ అయితే చెప్పాడనమాట. అంటే సో, రితు అబ్జెక్షన్ అయితే పెట్టింది ఫ్రెండ్స్ కొంతవరకు. ఇప్పుడు ఎలా ఉంటదంటే 'బిగ్ బాస్' హౌస్‌లో సపోర్ట్ లేనిదే టాస్క్‌లు ముందుకు వెళ్ళవు. అలాంటి టైంలో ఒక వ్యక్తి మనకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తే తెలియకుండానే ఒక బాండ్ ఏర్పడుతుంది. సో, వీళ్ళ కోసం మనం చేసాం. మన కోసం వీళ్ళు చేస్తారనేసేసి. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా డెమాన్ పవన్ తప్పు ఇక్కడ లేదు. రితు అలాగా తనకే కావాలి అని అనుకుంది. అందుకనే ఆయేషితో డాన్స్ చేసినప్పుడు కూడా చాలా ఫీల్ అయింది. సో, ఆ విషయాలన్నీ కూడా డెమాన్ పవన్ చెప్పాడనమాట.